వాగ్దేవి హార్మోనియం లెసన్స్ ఛానల్ వీక్షకులకు భజన భక్తులకు అందరికీ నమస్కారం। ఈ వీడియోలో రాకంచర్ల కీర్తన శివరంజని రాగంలో ఉంది। ఎంత వేడిన దయరాదు నీకు ఏమో రామయ్య ఇంతాపరాకు। ఈ కీర్తన నేర్చుకుందాం। దాంతోపాటు విఘ్నులైనటువంటి పండితులు కానీ భాషా పండితులు కానీ ఎవరైనా ఉంటే, సంగీతం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామూలుగా వెనుక ఉండి మనం పాటలు పాడినాం కాబట్టి అక్షర దోషాలు పలకడంలో కానీ అక్షర దోషాలు పలకడం లోపల సంగీత పరంగా రాగాన్ని పట్టుకొని మనం చెప్తున్నాము। ఒకవేళ ఉన్నా కూడా అందరూ మన్నించగలరు, ఎందుకంటే మనము ఎంత ఇప్పుడు ఈ వాటిపై సరి చేసుకునే దృష్టి పెడుతున్నాము, చాలా వరకు సరి చేసుకుంటున్నాము। ఏదైనా శబ్దాలు పలికే విధానంలో కొంచెం తప్పు ఉన్నా మీరు సరి చేసుకోండి। నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది ఒక విన్నపం అనుకోండి, ఎందుకంటే అది అలవాట్లో తొందరగా ఏదైనా తప్పు వాడినా కూడా అక్కడ రాసి ఉన్నదాన్ని మీరు పలికే ప్రయత్నం చేయండి। ఎందుకంటే మేము ఏదైనా తప్పు పాడినా కూడా పైన మీకు రాసింది అయితే తప్పు ఉండదు కాబట్టి దాన్ని పలికే ప్రయత్నం చేయండి। అదేవిధంగా అందరూ కూడా ఛానల్కు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు। అందరూ కూడా మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఎంత మీకు అందించే ప్రయత్నం చేస్తాను। అందరు రకరకాల పాటలు అడుగుతున్నారు, కాకపోతే కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను నేర్చుకొని మీకు దాంట్లో రికార్డ్ చేసి పెట్టలేను, కొంచెం నేను వెంటనే నేర్చుకునే ప్రయత్నం చేయండి। ఏదైనా ఉంటే పెట్టండి, ఒకవేళ నాకు అది వస్తే నేను ప్రయత్నం చేస్తా తప్పకుండా సమయం దొరికితే। ఈ విన్నపాన్ని అందరూ కూడా గమనించగలరని చెప్తూ ముందు ఆరోహణ అవరోహణ శివరంజని రాగం సారేగా పద సాద ప ఇది శివరంజని రాగం బాధకు సంబంధించింది వ్యక్తమవుతాయి। ఔడవ రాగం 5 స్వరాలు మాత్రమే ఉంటాయి, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మీకు అన్ని శుద్ధ స్వరాలు, గా మాత్రము కోమల స్వరం। ఇది కోమల స్వరాలు శుద్ధ స్వరాలు మీరు ఎట్లా తెలుసుకుంటారంటే ఏం లేదు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి 12 స్వరాలు నీ ఇక్కడి వరకు। ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక సా ఒక పా మాత్రమే ఉంటుంది। ఇది సా ఇది పా, రీల్ 2 ఉంటాయి, గాల్ 2 ఉంటాయి, మాల్ 2 ఉంటాయి, దాల్ 2 ఉంటాయి, నీల్ 2 ఉంటాయి। రీలు గాలు మాలు దాలు నీలు, సాపా ఒకటి ఉంటుంది। అయితే మొదలు ఏదైతే వస్తుందో రీ 2 ఉన్నాయి కదా, ఫస్ట్ వస్తే కోమల స్వరం, రెండు గాలాల ఫస్ట్ వస్తే కోమల స్వరం, 2 మాలాల ఈ మా ఒకటి ఫస్ట్ది శుద్ధ, ఇది తీవ్ర స్వరం అంటాం అన్నట్లు। ఇక పా తీవ్ర స్వరం ఇది ఒకటే ఉంటుంది। ఇక మళ్ళీ దా వరకు వస్తే ఇది ఫస్ట్ది కోమల్, ఇది శుద్ధ, ఇది కోమల్ శుద్ధ, ఈ విధంగా ఉంటుంది। దాన్ని బట్టి మీరు ఆల్రెడీ ఇక్కడ మీకు స్పష్టంగా ఏలు పెట్టి చూపిస్తున్నాం కాబట్టి మీకు దాని సంశయం అవసరం లేదు। ఒకసారి ఆరోహణ అవరోహణ అన్నాం కదా, అకారంతో అందాం। స్వరమాలిక చూద్దాం। సారి గా 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 రి సా రి గా పా పద సా 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 ద స ద ప గ రి సా। ఎంత వేడిన దయరాదు నీకు ఏమో రామయ్య ఇంత పరాకు। ఇది పల్లవి, చరణం చూద్దాం। పద సా గా గ రి రి సా ద సారి పద సా గా గ రి రి సా ద సారి। చింత చేసిన గురి లేదా నీకు
రి గరి సా ద ద సదా ప గరి సా రి గరి సా ద ద సదా ప గరి సా సేవ చేసేద నీవెందుకు సేవ చేసేద నీవెందుకు వేడిన దయరాదు నీకు ఏమో రామయ్య ఇంత పరా. మిగతా పాట ఒకసారి చూద్దాం. ఇది పూర్తిగా వస్తుంది, అంటే పల్లవి చరణం పూర్తిగా వస్తుంది. గాసి జందిన కావిదేమి మోసపూచేదవేమో నా స్వామి దాసదాసుని పాలింపవేమి తపసార్చిత దయజూడు స్వామి ఎంత వేడిన దయరాదు నీకు ఏమో రామయ్య ఇంత పరాకు పలుకరించావు నా ఫలమా భారకర్తావు నీకింత బలిమా పలుకరించావు నా వ్రత ఫలమా భారకర్తావు నీకింత బలిమా చులుకదనమింక చేయుట జనమా చులుకదనమింక చేయుట జనమా సుందరాకార నీ కీర్తి వినుమా ఎంత వేడిన దయరాదు నీకు ఏమో రామయ్య ఇంత పరాకు సరసరా కామ చల్లానివాస పరమ శోభిత వరదారాస కరుణా సాగర కమల విలాస కరుణా సాగర కమల విలాస వరద మాధవ వైకుంఠవాస వరద మాధవ వైకుంఠవాస ఎంత వేడిన దయరాదు నీకు ఏమో రామయ్య ఇంత పరాకు. ఇది పూర్తి పాట, చాలా మంచిగా ఉంటుంది. శివరంజని రాగం, అందరూ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.